ప్రభువునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును చాలా శ్రద్ధగా వినాలని మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుని వాక్యము దేవుని ఎదుట నిష్కల్మషులుగా పరిశుద్ధులుగా నిలబెట్టడానికి దేవుని యొక్క వాక్యము నిరంతరము కృషి చేస్తూనే ఉన్నది. అందుకనే దావీదు భక్తులు, చాలామంది భక్తులు కూడా నీ వాక్యము నన్ను కడిగేడు నీరము అని చెబుతూ ఉంటున్నారు. నీ వాక్యము నన్ను కడుగుచ్చు ఉన్నది, నీ వాక్యము నాకు జ్ఞానము బోధిస్తూ ఉన్నది, నీ వాక్యము నాకు మార్గమై ఉన్నది, నీ వాక్యము నన్ను ఆదరిస్తూ ఉన్నది అని భక్తులు తమ స్వీయ అనుభవంలో మనకు చెబుతూ ఉంటున్నారు. కాబట్టి దేవుని వాక్యం మీద మన దృష్టి సారించవలసిన వారమై ఉంటున్నాం. ఈనాడు వాక్యము ఎంతో విరివిగా వినబడుతూ ఉన్నది. ఈనాడు వాక్యం ఎంతో ఎక్కువగానే ఈ భూమి మీద వినబడుతూ ఉంటున్నది, కానీ విన్నవారు చాలా తక్కువ మంది. దాన్ని గైకొనేవారు ఇంచుమించు జీరోలోకి వెళ్ళిపోతారు, అంటే ఎవరు లేరని. దేవుని స్వరం వినబడుతుంది, దేవుని వాక్యం వినబడుతుంది, ఇది సత్యమని మనుషులకి వినబడుతుంది, కానీ ఆ సత్యం వైపు మళ్ళుకోవడానికి, ఆ జీవము గల దేవుని వాక్యం వైపు మళ్ళుకోవడానికి మనుషులు తమ మనసులను సిద్ధపరుచుకోవడం లేదు. మనుషులు వినడానికి ఎంతసేపు అయినా వింటున్నారు, కానీ దానిని తమ జీవిత కార్యాచరణలోనికి తీసుకురాలేకపోతూ ఉంటున్నారు. ఇక్కడ కూర్చున్న కొద్దిమంది అయిన ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినండి. దేవుని బిడ్డలకు చెప్పడానికి నాకు భయం వేస్తూ ఉన్నది. ఈ మాటలు కూడా చెప్పడానికి భయం వేస్తూ ఉన్నది. ఎందుకంటే పౌలు అంటున్నాడు, ఒకవేళ మీ అందరికీ బోధించిన తర్వాత నేనే భ్రష్టుడినైపోతానేమో అని తను తాను నలగొట్టుకుంటున్నాడు. తన శరీరాన్ని ఏం చేస్తున్నాడు? నలగొట్టుకున్నాడు. దేవుని యొక్క వాక్యానికి లోపరుచుకుంటూ ఉంటున్నాడు. నా ప్రాణమా, నాలో నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతూ ఉన్నావు, కలవరపడుతూ ఉన్నావు. యెహోవా యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నీ రక్షణకర్తని, ఆయన నమ్ముకొనుమని కోరవు కుమారులు ఎలాగైతే ప్రార్థన చేశారో, ఆసాపు ఎలాగైతే ప్రార్థన చేశాడో, అలాగే వాక్యమును బోధిస్తున్నటువంటి నేను కూడా నా జీవితంలో దేవుని దగ్గర నా ప్రార్థన ఉంటుంది. మీకు ప్రసంగం చేసిన తర్వాత దేవుని బిడ్డలారా, ఆ రోజు రాత్రి కన్నీళ్ళు తప్ప ఏముండవు నాకు. ఎందుకంటే చెప్పవలసిన విషయాలు చెప్పలేదేమో అని భయం, చెప్పవలసిన విషయాల కంటే ఎక్కువ చెప్పాను భయం, చెప్పినవి నా జీవితమునకు నేను అన్వయించుకోలేకపోతున్నాయేమో అని ఒక భయం అని, నా దాగుచోటు నీవే అని దావీదు చెప్పినట్లుగా మంచో చెడో చెప్పాను తండ్రి, మరి దాంట్లో నన్ను క్షమించు, నేను చెప్పవలసిన మాటలు చెప్పకపోతే క్షమించు, చెప్పవలసిన మాటలు కూడా చెప్పకపోతే నన్ను క్షమించు, చెప్పకూడని మాటలు చెప్పినట్లయితే నన్ను క్షమించమని దేవుని దగ్గర, దేవుని బిడ్డలారా, భక్తుడికి ఎప్పుడు కూడా, సేవకుడికి ఎప్పుడు కూడా నలుగుడే ఉంటుంది. సేవకుడు అంటే సుఖపడేవాడు కాడు. మీ అందరికీ పెద్దపాలేనంటే, మీ అందరికీ పెద్ద పాలేరు లాంటి వాడిని. మీ అందరి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత నా మీద ఉన్నది. మిమ్మల్ని కాపలా కాయవలసిన బాధ్యత నా మీద కూడా
ఉన్నది. నేను చేయవలసిన పని నేను చేస్తూ ఉంటున్నాను. మీ అందరి కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేయాలి, మీ ఆధ్యాత్మిక జీవితం గురించి, మీ విశ్వాస జీవితం గురించి. కానీ నీవు కాపాడుకుంటున్నావో, నీవు సంఘానికి కావలిగా ఉన్నావో లేదో మీరు ఆలోచన చేసుకోండి. దేవుని సంగతులు వింటున్నాము కానీ విన్న సంగతులకు ఏదో మనం ఇన్విజిలేటర్లాగా పరీక్ష రాసేవాళ్ళకి మార్కులు వేసేవాళ్ళలాగా ప్రసంగీకులను మెచ్చుకుంటూ ఉంటారు. ఆ పని అసలు చేయొద్దు ఎప్పుడు కూడా. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలు మన జీవితంలో అన్వయించుకోవాలి. అది విధేయత అంటే. అందుకనే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనములో చెబుతున్నాడు. దయచేసి చూడండి. నీవెలాగ ఉపదేశము పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. ఆగమ్మ సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. నీవెలాగ ఉపదేశము పొందితివో, ఎలాగు విన్నావో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు. దేన్ని గైకొనుచు? ఉపదేశాన్ని గైకొనుచు, వాక్యమును గైకొనుచు నీవు మారు మనసు పొందమని చెప్పేసి సంఘానికి రాస్తూ ఉన్నాడు. లేక సంఘము మారు మనసు పొందిందా లేదా? మరి పొందిన దానికి మళ్ళీ మారు మనసు పొందడం అన్నాడేటి అంటే ఇక్కడ ఇది వాక్యము మారు మనసు పొందిన వాళ్ళకి అన్యులుగా? మారు మనసు పొందిన వాళ్ళకే. అంటే ఇది ఆ సంఘములో వాక్యం వింటున్నారు, ఉపదేశము కూడా వింటున్నారు, కానీ పెడచెవిని పెడుతున్నారు. నాకు కాదులే అనుకుంటూ ఉంటున్నారు. పాస్టర్ గారు వాక్యం అలా చెప్పకపోతే ఎలా చెప్తారు? అలాగే చెప్తారు. మనం ఎలా ఉండకపోతే ఎలా ఉంటాం? ఇలాగే ఉంటాం అనుకుందామా? లేకపోతే దేవుని స్వరం వినబడుతూ ఉన్నది, జీవితాన్ని మార్చుకోవడానికి మనం ప్రయత్నించేద్దామా? నేను అనుకున్న సంఘములో గొప్ప ప్రార్థనా పరులు కూడా ఉండొచ్చు. ఆ సంఘములో గొప్ప వాక్యము చెప్పేవాళ్ళు ఉండవచ్చు. ఆ సంఘములో గొప్ప సువార్త ప్రకటించే యోధులు ఉండవచ్చు. కానీ సంఘం అంతటికి దేవుడిస్తున్న మాట ఏమిటి? వాళ్ళు అన్ని పనులు సక్రంగానే చేస్తున్నారు, కానీ ఉపదేశాన్ని నిర్లక్ష్యపెడుతూ ఉంటున్నారు. ఉపదేశాన్ని నిర్లక్ష్యపెడుతూ ఉంటున్నారు. వీళ్ళకి ప్రతిరోజు ఉపదేశము కావాలి, కానీ ఉపదేశమును మాత్రం ఏం చేస్తారు? నిర్లక్ష్యపెడుతుంది. ఇది దురద చెవులు మాట అండి. కొంతమందికేమో లోకములో ఉన్న విషయాలు వినడానికి ఎప్పుడు దురద చెవులుగా లోక విషయాల మీద మనసు పెడుతూ ఉంటారు. క్రైస్తవులేమో వాక్యాల మీదకి ప్రసంగం వింటమే. ఎవరు ప్రసంగం వచ్చినా సరే డోంట్ మిస్. ప్రతి వాళ్ళ ప్రసంగాలు కూడా వినేస్తూ ఉంటారు, కానీ దేన్ని కూడా మనసును మాత్రము పెట్టారు. కానీ ఒక భయంకరమైన మాట చెప్తాను మీకు నేను. నా కుమారుడా తేనె త్రాగుము, అది నోటికి రుచి గలదే, కానీ ఎక్కువైన అధికముగా తాగిన ఎడల దాన్ని చేస్తావు? ఏది కక్కేస్తావు? తాగింది కక్క, ఉన్నది కూడా కక్కేస్తావు. నేను వాంట అయిందనుకోండి, లోపల ఇమిడింది కూడా బయటకు వచ్చేస్తుంది, ఇమిడంతో కూడా బయటికి వచ్చేస్తూ ఉంటుంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని ప్రసంగాలు వినండి, కానీ ఎంతవరకు తగు మాత్రమే వినండి. విన్నదాన్ని బట్టి దేవుడు నిన్ను లెక్కడుగుతా, నీకు వినిపించాను కదా, ఏం చేసావు దాని సంగతి అంటాడు. మరి విన్నాను కానీ ప్రభు, మరి ఆ పని నేను చేయలేకపోయాను, మరి నన్ను ఏం చేయమంటావు అంటే అప్పుడు ఆయన ఏం చేయాలో అది చేస్తాడు ఆయన. అందుకని వాక్యమును ధ్యానం చేయమన్నాడు. వాక్యం ఏమన్నాడు? ధ్యానం చేయమన్నాడు. వినడం వేరు, ధ్యానం చేయడం వేరు. వినడం అంటే ఎవరో చెప్పినది మనం వినడం. ధ్యానం చేయడం అంటే నీకు నీవే వాక్యము దగ్గర దేవునితో సహవాసము కలిగి దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండి
ఒంటరిగా ఉండి ఇంటిలో ఉండి దేవుని యొక్క వాక్యముతో సహవాసం చేసినట్లయితే ఆ వాక్యము నీకేం చేస్తుంది? కొన్ని సంగతులు నీకు తెలియజేస్తూ, అది అసలు సిసలైనటువంటి దేవుని బిడ్డల జ్ఞానానుసారమైనటువంటి బోధ. నీ కడుపును పుట్టిన బిడ్డలే నీ కూతురు నీ కొడుకు అవుతాడు. అంతేగాని ఎవరో కడుపును పుట్టిన బిడ్డలు మన కొడుకులు మన కూతుళ్ళు అవ్వరు. అలాగే నీ జ్ఞానానికి దేవుని జ్ఞానం అందించినది శాశ్వతకాలం నీతో ఉండాలి. ప్రభునందు ప్రేమ అంటుకునే దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఇప్పుడు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు. స్వీయ అనుభవాలు మనకు ఉండాలి. అందుకునే అన్నాడు మారు మనసు పొందమని చెబుతూ ఉంటున్నాడు అక్కడ. ఆ తర్వాత చదవండి 3:3. దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై యుండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. నువ్వు జాగరూకుడవై యుండని ఎడల నేను ఎలా వస్తాను? సంఘానికి ఈ మాట అవమానకరం. సంఘానికి ఈ మాట అవమానకరం. దొంగవలే రావాలా దొరవలే రావాలా? దొర అంటే అర్థం ఏంటి? చెప్పు వస్తాడు. నువ్వు మంచి గాఢ నిద్రలో ఉన్నా సరే నీ దగ్గరకు వచ్చి అమ్మా వచ్చేసాడులే అని చెప్పేసి లేపుకుని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అదే భక్తిహీనులైతే నిద్రమొట్టు గలవారైతే అంటే విని కూడా పట్టించుకోకపోయినట్లయితే, విని కూడా గైకొనకపోయినట్లయితే వాళ్ళు నిద్రమొత్తులు అలాగ ఉంటూ ఉంటారు. తెల్లారిపోతారు కానీ ఇంట్లో పక్క వాళ్ళ పని కనపడరు మనకి. ఒకవేళ నీ పిల్లలు జాగరూకులే మారు మనసు పొందినట్లయితే వాళ్ళు వెళ్ళిపోతారు, కనబడరు నీకు. తెల్లలేస్తే కనబడరు. ఒకవేళ నీవు మారు మనసు పొంది జాగరూకురాలువై ఉన్నట్లయితే నువ్వు కొనుగోబడతావు, పిల్లలకి నువ్వు కనబడవు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మన దగ్గరకు ఆయన దొంగవలే రాకూడదు. ఎలా రావాలి? దొరలాగా రావాలి. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి. దాన్ని గైకొనడానికి మనం ఎల్లప్పుడూ కూడా ప్రయత్నము చెయ్యాలి. అవసరమైతే ప్రాక్టికల్గా మన జీవితంలోకి రావాలి. హల్లెలూయా. నువ్వు జాగరూకుడవై యుండని ఎడల నేను దొంగవలే వస్తా. నువ్వు జాగరూకుడవై ఉంటే అంతే కదా, చెప్పే వస్తానంటూ ఉంటున్నాడు. ఎందుకు యేసుప్రభు వారు లోకానికి దొంగవలే వస్తాడా దొరవలే వస్తాడా? లోకానికి దొంగవలే వస్తాడు, సంఘానికి దొరవలే వస్తాడు. ఎందుకని? దేవుడు ముందుగా చెబుతూ దేవుడు తన ఎడల ఎవరైతే భయభక్తులు కలిగి దేవుని మాటలు వింటారో దేవుడు ఏ సంగతి కూడా వాళ్ళకి దాయడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన దేవుళ్ళు ఉన్న గొప్ప విశేషత ఏంటంటే భవిష్యత్ జ్ఞాని. ఆయన జరగబోయే సంగతులు కూడా దేవుడు మనకు ముందుగానే బయలుపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయనకు నమ్మకస్తులమై ఉన్నాము కనుక. హల్లెలూయా. మనం ఎవరికి నమ్మకస్తులమై ఉండాలి? దేవుడికి నమ్మకస్తులమై ఉండాలి. ప్రభునందు దేవుడు మనము నమ్మడం గొప్ప సంగతి కాదు, దేవుడు నిన్ను నమ్మడం గొప్ప సంగతి. అది భక్తి అంటే. దేవుని బిడ్డలారా, జరగబోతున్న కార్యమును గురించి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కార్యములో మనము ఉండకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? అది మీకు చెబుతున్నటువంటి దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు దేవుడు చేయబోతున్న కార్యం అబ్రహాముకి దాయలేడు. అలాగే ఈ భూమి యొక్క అంతము గురించి దేవుడు చేయబోతున్న కార్యము ప్రవక్తలు కూడా దాయలేడు. నరకం ఉన్నది, పరలోకం ఉన్నది. కాబట్టి ఏ విషయం కూడా మనకు దాయడు. ఇప్పుడు సంఘానికి కూడా ఆయన ఎప్పుడు వస్తాడో కూడా చెప్పడం దాయలేడు. చెప్పాడే లేదా? దేవుని బిడ్డలారా, దయచేసి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథములో నుండి చదవండి. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేది లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు
వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. ఈ మాట గమనించండి సహోదరులారా. ఆ దినము దొంగ వలె మీ మీద వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మనం చీకటిలో ఉన్నవారము కామని లేఖనం చెబుతూ ఉంటున్నది. అంటే చీకటిలో ఉన్నవారికి భయంకరమైన దుర్దినం అది. కానీ దేవుని వెలుగులో ఉన్నవాడికి అది సంతోషము, ఆనందకరమైనటువంటి చెప్పనశక్యము కానటువంటి పట్టజాలని సంతోషముతో ఆ దినమది మనందరికీ కూడా. దేవుని బిడ్డలారా, అందుకునే ప్రేమతో దేవుడు సువార్త ప్రకటిస్తున్న అందరూ రావాలి. ఈ దొడ్డువి కానీ వేరే గొర్రెలు ఉన్నవి, వాటిని కూడా ఏం చేయాలి? తోలుకు తీసుకురావాలి. ఎక్కడికి? దేవుని సన్నిధి. ఇది బాధ్యత ఎవరిది? కాపరిదా లేకపోతే మీదా? కాపరు ఒక్కడిదేనా అయితే మనందరిదేనా? మనందరిది తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది? మనందరిది. దేవుని సన్నిధికి నడిపించవలసిన బాధ్యత ఎవరిది? అందరిది. కాబట్టి సువార్త వ్యాపకములో మనుషులు నిందించిన, కరబద్దలు పంచిపెడుతున్నప్పుడు వారు తిడుతున్నా, దేవుని వాక్యమును బోధిస్తున్నప్పుడు వాళ్ళు హేళన చేస్తున్నా సరే మనం ఏం చేయాలి? ఆ నామము కొరకు అవమానం పొందుటకు అర్హులమని ఎంచుకొని కరపత్రిక పరిచర్య మనం ఏం చేయాలి? చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ఆ నామము కొరకు అవమానం పొందుట కొరకు నిర్ణయించబడిన వారమని దేవుని సువార్తను ఏం చేయాలి? మనం ప్రకటించాలి. ప్రకటిస్తూనే మనము నిత్య జీవమునకు వారసులమై అయిపోవాలంటే దేవుని బిడ్డలారు ఇప్పుడు చదువుకున్న భాగంలోకి వస్తున్నాను. మత్తయి సువార్త ఏమన్నాడు? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. ఇప్పుడు ఎందుకు వచ్చావు ఇక్కడ? మనం నేర్చుకుంటున్నామా? నేర్చేసుకోలేదా? నేర్చేసుకున్నామన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేర్చుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దించేయండి. నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు? ఏమండి? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ నేర్చుకోవాలి. ఏం చేయాలి? ఇప్పుడు ఎవరి కాడు ఎత్తుకోవాలి? నీ కాడు నువ్వు ఎత్తుకోవాలా? నా కాడు నేను ఎత్తుకోవాలా? నా కాడు నువ్వు ఎత్తుకోవద్దు, నీ కాడు నువ్వు ఎత్తుకోవద్దు. యేసయ్య కాడు ఎత్తుకోవాలి. ఎవరి కాడు ఎత్తుకోవాలి? దేవుడు తన కాడిని మన మీద మోపినవాడు. ఏమండి? తన కాడిని మోపిన యవనస్తుల మీద తన కాడిని మోపిన వాడెవడు? ఆయనే. మన మీద తన కాడిని మోపిన వాడెవరు? ఆయనే. నెట్టుకోమన్నాడు ఇక్కడ. కాడి ఎట్టుకొనుటనగా రక్షణ పొందుట. రక్షణ పొందుకున్న ప్రతివాడు కూడా ఏం చేయాలి? దేవుని దగ్గర నేర్చుకోవాలి. నువ్వెంత విశ్వాసమైనా సరే అతిశయించడానికి వీలు లేదు. నువ్వెంతటి విశ్వాసైనా సరే, నువ్వెంతటి భక్తుడు అయినా సరే, ఎంతటి ప్రార్థనాపరుడు అయినా సరే, నేనేం మాట్లాడుతున్నా పూర్తి స్పృహలోని మాట్లాడుతున్నా, జాగ్రత్తగా వినండి. నువ్వెంతటి ప్రార్థనాపరుడు అయినా సరే, నువ్వెంతటి వాక్యోపదేశకుడు అయినా సరే, నువ్వెంతటి విశ్వాస యోధురాలువైనా సరే, ఒకటి మాత్రం మర్చిపోకు, నువ్వు పాపమైన సంగతి మాత్రం మర్చిపోవద్దు. నీవు మొదటి స్థితిని మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. కానీ మనం ఏం చేస్తాం? ఆ సంగతిని మర్చిపోతాం. నేను ఎంత ప్రార్థనా పరుణ్ణి, వాక్యం ఎంత చక్కగా చెబుతాను. ఏమండి? నాలా ఎవరు ప్రార్థన చేయలేరు, నాలా ఎవరు కూడా పాటలు పాడలేరు. దేవుని బిడ్డలారా, నేను చేసిన సువార్త సేవ సంఘములు ఎవరు కూడా చెయ్యరు కూడా అని అనుకుంటావే, అదే దేవుని ఎదుట అసహ్యం పుట్టించే మాటలు.
కానీ మనం మట్టి శరీరములో ఉన్నాం కాబట్టి ఉంటుంది లేదా? అతిశయం ఉంటుందా ఉండదా? ఏమండి? ప్రతి ఒక్కడికి ఉంటుంది. శరీరంలో ఉన్నవాడు ప్రతి ఒక్కడికి ఉంటుంది. రోజుకు కనీసం మనం ఒక వారం రోజులు, ఒక రోజుకు 10 అధ్యాయాలు చదివామనుకోండి, వెంటనే ఎదుటివాడిని ప్రశ్నిస్తావు, ఈరోజు బైబిల్ చదివేలేరా? నిజంగా నువ్వు చదివేవు కాబట్టి ఆ మాట చదవకపోతే ఆ మాట అనగలవా? అంటామండి. అన్న ఎక్కడైతే ఆ మాట అంటారో మన సమాధానం ఏం చెప్పాలరా అని ముందే భుజ తడి వేసుకుంటూ ఉంటాం మనం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకని చెబుతూ ఉంటున్నాను. పౌలు అంటూ ఉంటాడు, నేనేమై ఉన్నాను అది దేవుని కృపయై ఉన్నది. అర్చించాడు ఎక్కడైనాని? ఎక్కడ అర్చించలేదండి. ఏ విషయంలో అర్చించలేదు. ఎక్కడ అర్చించాడు తెలుసా? బలహీనతల్లో, నిందల్లో, శ్రమల్లో, కష్టాలు ఏం చేశాడట? అర్చించాడంటే ఈ కష్టం వచ్చింది కాబట్టి నేను కష్టం పడుతున్నాను అని అర్చించాడు. నిజమే, నేను కాబట్టి నిందలు పడుతూ ఉంటున్నాను. ఈ నిందలో కూడా నాకు అతిశయ కారణం అంటూ ఉంటాడు. ఈ దెబ్బలు కూడా నాకు అతిశయ కారణం అని చెప్పుకుంటూ ఉంటాడు. ఎవడైనా అతిశయ కారణం గొప్పవాడిని చెప్పుకుంటాడా? మంచి వీటిని చెప్పుకుంటాడా? మరి గొప్పలు చెప్పుకున్న వాడిని గొప్పవాడు అంటూ ఉంటారు. వీటిని నేను దేవుని కొరకు నీ బాధలు పడ్డానండి, నీ దెబ్బలు తిన్నానండి, జైలుకి వెళ్ళానండి, ఏంటి అనేక ఉపవాసాలండి, జాగడండి, చిరిగిపోయిన బట్టలండి అని చెప్పుకున్న మనుషులు చూస్తారు, అయ్యో పాపం అంటూ ఉంటాడు. కానీ పౌలే ఉంటాడు, అతిశయో నేను కాబట్టి చిరిగిపోయిన బట్టలు వేసుకున్నాను. దేవునికి చెప్పాడు అంతే. అందుకని దినదినము మేము దెబ్బలు తిన్నటువంటి వారము, దినదినము చనిపోతున్న వారము, దినదినము ఆకలి దెబ్బలు కలిగిన వారము, దినదినము మీరు గొప్పవారు, మీరు భాగ్యవంతులు, మీరు అదృష్టవంతులు, మీరు దీవించబడిన వారు అని సంఘాన్ని పొగుడుతూ తను తగ్గించుకుంటూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ సాత్వికుడు చెబుతున్న మాట ఏంటంటే మనము కూడా ఎలా ఉండాలంట? సాత్వికులమైపోవాలి. దేవుని ఎదురు ఏమేమల్లి ఉంటుందా మనకది? అబ్బే కుదరదండి. సంఘములో ఎవరినైనా ఒకరిని కొంచెం హెచ్చించి మాట్లాడమనుకోండి, ఇంకా అంతే, పాస్టర్ గారి మీద పగబడేస్తారంటే. ఎవరినైనా అమ్మ నువ్వు ప్రార్థన బాగా చేస్తున్నారు అంటే నన్ను అనలేదన్నమాట పాస్టర్ గారు, పలానా వాళ్ళు అన్నారు అని చెప్పేసి అనుకున్నా. అలాగని 2-3 కూడా మధ్యన కూడా చూడు అన్నా సరే, అమ్మ నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అనుకోండి, ఇంక అక్కడ ఇంట్లోకి ఏమొస్తుంది? 2 పిల్లలు ఉన్నారు, అమ్మ ఉన్నది, చిన్నపిల్లలు చూసి అమ్మ నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పి అన్నది అనుకో, అక్కకి ఏమవుతుంది ఇప్పుడు? అంటే నీ లేనా అని చెప్పేసి కోపం వస్తుంది. సంఘములో ఇప్పటికీ ఇది ఉన్నదండి. అందులో అగాపే సంఘములో మరీ పుష్కలంగా ఉంది. ఉందా లేదా? ఏమండి? ఉండాలా ఉండకూడదా? మరి ఉండకూడదని ఎందుకు ఉన్నది? ఉండకూడదని మనమే చెప్తాం, ఉందని కూడా మనమే చెప్తున్నాం. ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నాం? మనం ఉన్న చోటనే ఉన్నాం. మనం ఎక్కడుందిరా గొంగలంటే అక్కడే ఉంది. దానికి మార్పు లేదు. ఇక దానికి ఏమి లేదు, మార్పు లేదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని బిడ్డలారా, ఇది పోవాలి. దీన మనసు రావాలి. దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మోషే వెళ్ళి ఐగుప్తు దేశమునకి వెళ్ళి సువార్త ఎవరికి ప్రకటించాడు? ఇశ్రాయేలు ప్రకటించాలా? ఐగుప్తీయులకు ప్రకటించాలా? మరి ఎవరికి ప్రకటించాలి? నిజంగా సువార్త ఎవరికి ప్రకటించాలి? ఐగుప్తీయులుగా లేక ఇశ్రాయేలు ప్రజలకా? ఇశ్రాయేలు ప్రజలు విడిపించమని పంపించాడా? ఐగుప్తీయులు విడిపించమని పంపించాడా? ఇశ్రాయేలు విడిపించమని పంపించిన వాడు మరి ఎవరికి సువార్త ప్రకటిస్తున్నాడు? ఫరోకు సువార్త, ఐగుప్తీయులకు సువార్త ఏం చేస్తున్నాడు? ప్రకటించు. నీకు దేవుడని యెహోవాను పంపించగా నీ దగ్గరికి వచ్చాను కాబట్టి నా ప్రజలు, ఆయన ప్రజలు నీవు విడిపించమని చెప్పి సువార్త ప్రకటిస్తూ ఉంటున్నాను. కానీ ఐగుప్తీయులందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేశారు? మోషేను నమ్మారు, నమ్మలేదా? నమ్మలేరు. నమ్మారండి? నమ్మలేరు.
దేవుని బిడ్డలారా, నమ్మకపోయినప్పటికీ అక్కడ ఉన్నాడు లేడా? మోషేను ఇశ్రాయేలు ప్రజలు అడుగడుగున అవమానించారండి. అడుగడుగున కూడా అవమానించారు. దేవుడు చేసిన అద్భుతాలను బట్టి మోషేను ఏం చేశారు? అప్పుడు నమ్మారు. నమ్మిన తర్వాత కూడా ఏం చేశారు? అవమానించారు. సముద్రం దగ్గర, ఎర్ర సముద్రం దగ్గర ఏం చేశారు? అవమానించారు. మారా అనుభవం దగ్గర ఏం చేశారు? అవమానించారు. సీనాయి పర్వతం దగ్గర మోషేను ఏం చేశారు? అవమానించారు. బండ దగ్గర కూడా మోషేను ఏం చేశారు? అవమానించారు. మోషే 40 దినాలు కనబడేసరికి మోషేని ఏమన్నారు? ఆ మోషే ఏమైపోవడం మాకు తెలీదు. ఎంత చులకనగా మాట్లాడారండి. 5 సింహాసనం కాదనుకున్నవాడు, దేవుని కొరకు నిందపడడానికి ఇష్టపడినటువంటి వాడు వచ్చిన వాడిని అవమానించలేదా? తిరమోసి, కోరహు, దాతాను, అభిరాములు దేవుని మీద తిరుగుబాటు, మోషే మీద నాయకత్వం తిరుగుబాటు చేస్తున్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి వాళ్ళ పక్షంగా మోకరించి ప్రార్థన చేస్తున్నాడు ఎవరు? నా అన్నలారా, నా తమ్ముళ్ళారా, నా కుమారులారా, మీరు ఎందుకు అలా చేస్తారని చెప్పి బతిమాలినది ఎవరు? మోషే. ఇంక నీతో మాకు పని లేదు. ఏమన్నారు వాళ్ళు? నీతో మాకు పని లేదు. ప్రార్థన చేద్దాం రా, దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతారు అంటారా బాబు, ఎందుకు మీకు నాశనం తెచ్చుకుంటారు, దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతారా బాబు అని చెప్పంటే మోషేనేమన్నారు? మేము రాము, నీతో మాకు పని లేదు. ఎవరండి మోషే? ఇన్ని మాటలన్నా ఒక గుడ్డుకి చంపేశాడు కదా. ఎవరిని? ఐగుప్తీయుడిని. మోషే నిజంగా యుద్ధవీరుడే కాడా? యుద్ధం చేసి ఎవరు గెలుస్తారు అక్కడ? కానీ మోషే ఒక మాట అంటున్నాడా? ఎందుకని? వాళ్ళు దేవుని ప్రజలు. హల్లెలూయా. వాళ్ళెవరు? దేవుని ప్రజలు. ఆయన నడిపించమన్నాడు కాబట్టి నడిపిస్తున్నాను అంతే. నా ప్రజలు కాదు, వాళ్ళ ప్రజలు. అందుకని నేను ఏమైనా కన్నానా? వీళ్ళందరూ చేపలు అడుగుతుంటే, మాంసం అడుగుతుంటే దేవుని దగ్గర ఏమన్నా నేనేమన్నా కన్నానేటి అని అడిగాడు. దేవుని కోపం వచ్చినప్పుడు నేను కన్నానంటే దేవుడు ఏమన్నాడు? యెహోవా బాహుబలము తక్కువైందా? ఏంటి మోషే మాట్లాడుతున్నావు? యెహోవా బాహుబలం తక్కువైంది అనుకుంటున్నావా? చూడు, రేపు వాళ్ళ మాంసం తింటారని చెప్పేసి దేవుని బిడ్డల అద్భుతము చేసినటువంటి వాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మోషే ఇంత గొప్ప అధికారం కలిగి ఉండి కూడా దేవుని దగ్గర ఎలా ఉన్నాడు? ఎంత దీనుడండి, ఎంత సాత్వికుడండి. దయచేసి సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. యెహోవా ఆ మాట వినను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చాలు. ఎవరన్నారు? మోషే అన్నయ్య వచ్చాడు, మోషే అక్క వచ్చింది. ఎవరండి వీళ్ళు? అభిరాము, దాతానులు కాదు. మోషే అక్క ఎవరు? మిరియాము. మోషే అన్నయ్య అహరోను. ఇద్దరు వచ్చి నీ చేతను పలికించాడా దేవుడు, మా చేత పలికించలేదా? నువ్వు ప్రవచనాలు పలికేది, దేవుడు మేము ప్రవచనాలు పలకలేదా? నువ్వు యాజకత్వం మేము చేయలేదా యాజకత్వం? ఇలాగని మాట్లాడుతున్నారు. ఆ మాట ఎవరికి వినబడ్డది? యెహోవాకు వినబడింది. అంటే మోషే వారికి ఏం చేసేవాడు? పక్షంగా ప్రార్థన చేశాడు, విన్నాడు. అంతే. విన్నప్పుడు అప్పుడు వాళ్ళతో ఏమన్నాడంటే, మోషే భూమి మీద ఉన్న వారందరూ మిక్కిలి సాత్వికుడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. 7వ వచనం చదువుకుందాం. అతడు నా ఇల్లంతడు నమ్మకమైన వాడు, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపము నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకి విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు. ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడు చూడండి. మోషేకి ఎందుకు భయపడలేదు మీరు? మీలాంటి వాడు కాదు, సాత్వికుడు, నమ్మకమైన వాడు. మీకు ఇలాగ మారు మనసు పొందమంటే వాయిదాలు వేసేవాడు కాదు, మారు మనసు పొందాడు అంతే. దేవుడు ఎలా చెప్పాడో అలా చేసేవాడు అంతే మోషే. దేవుడు ఎలా చెప్పాడో అలాగే చేస్తాడంతే.
కొండ మీద దర్శనం చూపించాడు, మందిరం యొక్క ప్రత్యక్ష గుడారం నమూను చూపించాడు, దాని కొలతలు కూడా చూపించాడు. ఏమండి, ఎలాగుండాలో అలాగే చూపించాడు. సపోజ్ అనుకుందాం, ఏమండి, టీపై చేయాలి, దానికి ఇంత హైట్ ఉండాలి. మనకి టీపై చేసుకుని ఎంత ఉండాలి, ఇంత హైట్ ఉండాలి, ఇంత పొడవు ఉండాలి, ఇంత ఎడల్పు ఉండాలి కూడా. కానీ నేను అనుకుంటాను కదా, టీపైకి ఉపయోగపడాలి, ఇటు డ్రాయర్కి ఉపయోగపడాలి, దానికి ఉపయోగపడే కొంచెం పెంచుతాను అనుకుంటూ ఉంటాను. కొంచెం పెంచాను అనుకోండి, 4 అంగుళాలుగా 4 అంగుళాలు 4 అంగుళాలుగా ఇట్లా పెంచాను అనుకోండి. దేవుడు ఇలా ఈ సైజు ఇచ్చాడు, నాకేమో ఈ సైజు నచ్చింది. ఇప్పుడు ఈ సైజు నచ్చింది, దేవుని చెప్పినట్టు చేసినట్టే కాదా? కాదు. అక్కడ ఏ సైజు అయితే నాకు అనవసరం, దేవుడు చెప్పిన కొలత ప్రకారంగానే చేయాలి. ఎందుకంటే దేవుడు చెప్పిన కొలత ప్రకారముగానే దేవుడు ప్రత్యక్ష గుడారమును మోసే ఏం చేశాడు? కొంచెం ఎక్కువ చేయలేదు, కొంచెం తక్కువ చేయలేదు. చేసిన పని యెహోవా వచ్చి చూడగా మోషే అలాగూ చేసి ఉన్నాడో లేదని దేవుడు ఏం చేశాడ? పరిశీలన చేయగా మోషే ఆ ప్రకారముగానే చేశాడు. అంతటి ఖచ్చితపరుడు ఎవరంటే, నమ్మకమైన వాడంటే మోషే. దేవుని బిడ్డలారా, మోషేను దేవుడు అలా తయారు చేశాడు, మనం తయారవ్వలేదు. మోషేని ఏం చేశాడు? అలా తయారు చేశాడు. అలా తయారవ్వాలంటే దేవుడు మనకు నేర్పినట్లుగా మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. అంతేగాని కొంచెం అతిశయించడానికి కూడా వీల్లేదు. ఏ విషయములో కూడా అతిశయించడానికి వీల్లేదు. ప్రార్థన నువ్వు చేస్తున్నావా, దేవుడు చేస్తున్నాడా? మరి నువ్వు అతిశయిస్తావేంటి? ఏమండి, ప్రార్థన నేను చేస్తున్నా, దేవుడు చేస్తున్నాడా? మరి నేను అతిశయించడం ఏంటి? వాట్ ఈజ్ ఎ ఫూలిష్ మాట ఇది. నేను కాబట్టి ప్రార్థన చేస్తాను, నేను కాబట్టి గంట, నేను కాబట్టి 2 గంటలు, నేను కాబట్టి రాత్రి అంతా. ప్రార్థన చేయవాళ్ళు మీరు కాదు, మీలోనున్న పరిశుద్ధాత్మ దేవుడు తండ్రికి ఏం చేస్తున్నాడు? చెప్పన శక్యము కాని మూలుగులతో ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ప్రార్థన నీది కాదు, ఆయనే నీ పక్షంగా ఏం చేస్తున్నాడు? తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనం అతిశయించాలా, లేకపోతే మీదే చూపించాలా? మనం వెంటనప్పుడు అనుకోలేదంటే, ప్రభువా ఎంత గొప్పవాడువు నాయన, ఇంత గొప్ప దేవుడివి, సర్వశక్తిమంతుడివి, ఈ మట్టి ఘటాన్ని కూడా నువ్వేం చేస్తావు? నీవు ఓ ప్రార్థనా మందిరంగా నువ్వు వాడుకుంటున్నావు నాయన అని చెప్పేసి దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా. దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అక్కడ అతిశయించకూడదు. ప్రభునందు ప్రేమ, అక్కడ దీన మనసు మనకు రావాలి, విరిగి నలిగిన మనసు మనకు రావాలి. ఎందుకంటే ప్రార్థన నువ్వు చేయడం లేదు, నేను చేస్తున్నాను అనుకుంటే అది నీ ప్రార్థన అయిపోద్ది. కానీ నీలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు చేస్తానంటే అది దేవుని సన్నిధికి చేరుతూ ఉంటుంది. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళరా. కాబట్టి ప్రార్థనా పరునంత మాత్రం మనం అతిశయించడానికి వీల్లేదు. వాక్యము కూడా మంచిగా చెప్పొచ్చు, నేను కానీ ఏ సేవకుడని మీరు కానీ చెప్పొచ్చు. కానీ వాక్యము చెబుతున్నప్పుడు దేవుని బిడ్డలారా, నేను కాబట్టి ఇలా వాక్యం చెప్పాను చెప్పుకుంటే అది సంఘం మీద పని చేయడు, దేవుని ఎదుట పని చేయదు. అది అతిశయం మంచిది కాదు. ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్మ దేవుడే మీ నోటికి ఆయన మాటలు అందిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన దగ్గర మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. పేతురు, సీమోను, యోహాను, అంద్రియ, బర్తమయి, మత్తీయ, వీళ్ళకంటే గొప్పోళ్ళమండి. ఆ గొప్పోళ్ళు కాని దగ్గర మనం గొప్పోళ్ళని చెప్పుకుంటే దేవుని దగ్గర అబద్ధం మాట్లాడదాం, సత్యం చెప్తున్నామా? అబద్ధాలే. తెల్లా లేస్తే దేవుని దగ్గర అన్నీ కూడా అబద్ధాలే. బతికే అబద్ధం అయిపోయింది. బ్రతికేమైపోయింది? అందుకనే లోకంలో దేవత పేరు కూడా దేవత పేరు అబద్ధం. బోళ్ళని కనపడతాయండి బాబు, లారీలు వెనకాల, ఆటోలు వెనకాల కనబడుతూ ఉంటాయి. ప్రతి ఆటో వెనకాల మాట రాసి నేను చదువుతాను, అది మంచిదని చదువుతాను, చెడ్డదని చదువుతాను నేను.
దేవుని బిడ్డలారా, ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైన, తెల్లవారు లేస్తే ప్రతిదీ కూడా అబద్ధంతోనే ప్రారంభమవుతూ ఉంటుంది. దేవుని దగ్గర మనం సాత్వికులం అవ్వాలి. ఈ రోజుల్లో మనం వచ్చామంటే ఇది మన గొప్పతనం కాదు. ప్రభువా, మేము నిన్నటి వారం, మేమెవరం? నేడు నీ కృప, రేపు మాది కాదు. దేవాన్ని నిన్నటి వాడును, గతించిన దినములో ఉన్నటువంటి వాడును, నేడు దినమున సజీవుడనే ఉన్నాడు. అది నీ కృప. రేపు నాది కాదు కాదు కాదు. మళ్ళీ రేపు ఇదే ప్రార్థన. ఒకవేళ బతుకుంటే బతుకాలం అంతా ఒకటే ప్రార్థన. ఏంటంటే, నువ్వు నాకు విమోచన ఉన్నావు, నేను చనిపోతే నేను ఎక్కడ రావాలి? నీ దగ్గరికి చేరుకోవాలి. ఇదే ప్రార్థన, ఇదే ప్రార్థన. దేవుని బిడ్డలారా, ఇటువంటి సాత్వికులు ఉన్నారనుకోండి, ఆ కుటుంబం వర్ధిల్లుతుంది, ఆ సంఘం వర్ధిల్లుతూ ఉంటుంది, వాళ్ళ విశ్వాసము కూడా వర్ధిల్లుతూ ఉంటారు. చాలామంది గొప్ప గొప్ప భక్తులు అనుకున్నారు. నా ఆత్మీయ తండ్రి జేడి మ్యాథ్యూస్ గారు అన్నారు, ఆయన వాక్యం చెప్తుంటే ఈ రోజుల్లో చూడలేదు, ఆ రోజుల్లో కూడా ఆయన వాక్యం చెప్పడానికి స్టేజ్ మీదకి అలా వెళ్ళాడు అనుకోండి, ఏమి మైకి తీసుకుని ప్రార్థన చేద్దామనేవాడు అంతే. అలా అందరూ వేల మంది కూర్చునేవాడు అందరూ కూడా మోకరించి ప్రార్థన చేసి పశ్చాత్తాపడి ఏడుపులు. ప్రార్థనకి వెళ్ళాలంటే నాకు భయం వేసేది అప్పుడు. ఎందుకంటే వాళ్ళందరూ ఏడుస్తున్నారు, అక్కడికి ఏం వెళ్తాం మనం? అయ్యో ప్రభు, నేను పాపిని, నన్ను క్షమించని చెప్పేసి సిలువ దర్శనము కలిగి వాళ్ళు ప్రార్థన చేసేవారు. ముందర 2-3 గంటలు ప్రార్థన అయిన తర్వాత అప్పుడు వాక్యం చెప్పేవారు. ఆ వాక్యం చెప్తున్నాడు, దొల్లు ఏడ్చేవాడు ఏడుతూనే ఉన్నాడు అక్కడ, మారు మనసు గురించి, రక్షణ గురించింది. కానీ ఈ రోజులు ఎక్కడున్నాయి? ఈ రోజుల్లో నేను చూడలేదు, నా కంటి కనబట్టలేడు. ఒకవేళ మీ కంటి కనబడడం నాకు తెలియదు. దేవుని బిడ్డలారా, వాళ్ళు దేవుని ఎదుట ఎందుకు చెప్పిన మాట, ఎంత ఆత్మాభిషేకముతో చెప్పినప్పుడు కూడా ఆయన ఒక మాట నా దగ్గర అన్నాడండి. కాకినాడలో నేను పాత బస్ స్టాండ్లో అక్కడ సంఘాన్ని నేను పెట్టినప్పుడు, సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు నా ఇంటికి భోజనానికి వచ్చాడు ఆయన. వాక్యం చెప్పడానికి వచ్చాడు ఆయన. సంఘంలో ఉన్న 10 మందే వాక్యం చెప్పడానికి వచ్చాడు. వచ్చినప్పుడు నన్ను పర్సనల్ కూర్చున్నప్పుడు అయ్యగారికి, నేను మ్యాథ్యూస్ గారికి కాళ్ళు ఒత్తుతూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఎంత నేర్చుకున్నా ఎంత చెప్పినా ప్రసాద్ బాబు, నీటి బొట్టులో ఒక అణువు కూడా నాకు తెలియదు దేవుని గురించి అన్నాడు. ఇప్పుడు ఆయన అలాకుంటే ఆయన కాళ్ళు నొత్తుతున్నా నేనేమనుకోవాలి? ఆయన చెప్పిన మాట ఇప్పటికీ కూడా నా గుండెల్లో అలా మెదులుతూనే ఉంటుంది. ఏంటంటే, ఎల్లప్పుడూ దేవునికి విధేయుడుగా ఉండంటే, నీ జీవితం నష్టం కలిగిన, కష్టం కలిగిన, ఆశీర్వాదం కలిగిన, ఏది కలిగినా సరే దాని మీద నువ్వు మనసు పెట్టడు, విధేయత కలిగి ఉండంటే. ఎంత ప్రార్థనాపరుడు అంటే, ఆయన ఇంటికి చుట్టాలు వచ్చారు. ఆయన సైన్యములో పనిచేసి రిటైర్ అయిపోయాడు. ఆయన తన జీవితం అంతా దేవుని కొరకు ఖర్చు పెట్టాడు. జీతం దేవుని ఖర్చు పెట్టేశాడు. ఒంటరిగా ఉన్నాడు. భార్య చనిపోయిన, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఎప్పుడు జేబులో డబ్బులు ఉండేవి కాదు. ఇంటికి చుట్టాలు వచ్చారు, వాళ్ళకి భోజనం పెట్టాలి, జేబులో డబ్బులు లేవు. ఎలాగా ప్రార్థన చేసుకుంటున్నాడు. గదిలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు, వాళ్ళకి మంచి అట్ల పలకరించి ప్రార్థన, ప్రభు ఇంటికి చుట్టాలు వచ్చారు, వాళ్ళకి మరి భోజనం పెట్టాలి, మరి వారికి సరైనటువంటి భోజనం లేడు, కనీసం కోడికూరని తేవాలి కదా, లేదని చెప్పి ప్రార్థన చేసుకున్నారు. దేవుని బిడ్డలారా, వాళ్ళ ఇంటి ముందు మల్లిపందిరం ఉన్నది. ఆయన ఇంటి ముందు ఏముంది? మల్లిపందిరం ఉన్నది. ఆ మల్లిపందిరంలోనికి ఒక బలమైనటువంటి 2 చెవురు కాకులు చాలిపోయినట్టండి. దాంట్లో చిక్కడిపోయినాయి. చూపిస్తే ఎల్లు పక్షులను పట్టుకోమని చెప్పి, అప్పుడు మనిషిని పంపించి పక్షులు పట్టుకొని చేతికి దొరికేసి, కాకులు దొరుకుతాయా? చివరి కాకలు అంటూ ఉంటారు, దొరకవు, చాలా మంచివి కూడా. ఆ రోజు ఆయన భోజనం, ఆయన సాక్ష్యం విన్నాను, నేను చెప్పిన మాట విన్నాను, ఆయన చెప్తే నేను విన్నాను, మీరు చెప్తున్నాను. అంత ప్రార్థనా పరులు అయినప్పుడు కూడా ఏ విషయంలో కూడా నన్ను ఇలా చూడాలనుకోండి, నేల మీద పడుకునేవాడు ఆయన. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా,
ఆయన ఏ స్థితిలో ఉన్నాడు, ఎప్పుడు కూడా స్థితిని పట్టించుకునేవాడు కాడు. అంత దీనుడైన ఆయన ఆత్మలు అనేక మంది, వేల మంది రక్షణలో నడిపించాడు. ఆయన 180 సంఘాలను స్థాపించాడు. ఆయన ప్రభునందునకు అత్యంత మిక్కిలి ప్రియమైన వారు. సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. అటువంటి వారిని దేవుడు వాడుకుంటాడు, లోకానికి తల్లిగా చేస్తాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నిన్ను కూడా సమాజంలో ఒక తల్లిగా చేస్తూ ఉంటాడు. అలా వాడబడాలంటే దేవుడు చెప్పినట్లుగా నడుచుకోవాలి. దయచేసి చకచక 3 మాటలు చదువుకొని చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. యోహాను తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులను మాట్లాడుతూ ఉంటాను. చాలా తండ్రి నాకు, పోయిన వారం చెప్పాను ఈ మాట, మళ్ళీ చెప్తున్నాను నేను. తండ్రి నాకు ఏవైతే నేర్పాడో అదే మీకు నేను బోధిస్తూ ఉంటున్నాను. అంటే దేవుని బిడ్డలారా, తండ్రి దగ్గర కుమారుడు ఏం చేయండి, విద్యను నేర్చుకున్నాడు. యేసు ప్రభు విద్య నేర్చుకుంటే మనకేం పోయే కాలం ఏమండి? మనకేం రోగం? యేసు ప్రభు నేర్చుకున్నాడండి. దేవుడే వచ్చి నేర్చుకున్నాడు. ఎవరి దగ్గర? తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. నా కుమారుడు భూలోకమునకు వెళ్ళాలి. అదేంటి తండ్రి, నేను ఎక్కడికి వెళ్ళడం ఏంటి? మరి సింహాసనం ఏం చేయను? ఈ దేవదూతల పరిచయం ఏం చేయను? ఈ లోకాలను పరిపాలించడం ఏం చేయను? మరి ఈ లోకంలోకి నక్షత్ర మండలం లోకంలో తిరగాలి కదా, ఈ భక్త సమాజములన్నీ దర్శించాలి కదా, ఏం చేయను అంటే అవన్నీ విడిచిపెట్టామన్నాడు. అంటే విడిచిపెట్టామంటే ఏం చేశాడు? విడిచిపెట్టమన్నది విడిచిపెట్టి వేయటమే విధేయత, సాత్వికము. కానీ విడిచిపెట్టకుండా పట్టుకునేది మాత్రము సాత్వికము అనిపించుకోడు. తనకు తెలియని విద్య, తాను ఎరగనటువంటి విద్య, తను నేర్చుకోలేనటువంటి విద్య, ఏదైనా నేర్చుకుంటాడు కానీ ఈ విద్య మాత్రం నేర్చుకోలేడు. ఆ మహాదేవుడు భూలోకానికి వెళ్ళి పాపుల చేతను కొట్టబడాలి అన్నాడు అనుకోండి. తండ్రి ఎలా ఉంటుంది? దేంటి ప్రభా, నేను కొట్టబడటం ఏంటి? అయినా సరే తండ్రి మాటను జవదాటేవాడు కాడు. తండ్రి నీ చిత్తము చేయటకు నేను ఎల్లప్పుడూ సిద్ధమే తండ్రి. నీకోసం ఏ పని చేయడానికైనా నేను, అది దీనత్వం అంటే, అదే సాత్వికం అంటే. దేవుని కొరకు, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ కొరకు, ఈ భూమి మీద పాతాళమును తప్పించుకోవడానికి దేవుడు నీకు చెప్పిన మాట కొరకు నీవే త్యాగానికైనా సిద్ధపడాలి. అది సాత్వికము, విధేయతంటే. అంతేగాని ఈ భూమి మీద నువ్వు హెచ్చించుకోవడం కాదు, నువ్వు అతిశయపడడం కాదు, నువ్వు గర్వపడడం కాదు. ఒకవేళ నువ్వు ప్రార్థనాపరుడు అయితే అవ్వచ్చుగాక, ప్రార్థనాపరులు అయితే అవ్వచ్చుగాక, ఒకవేళ నువ్వు వాక్య బోధకుడు అయితే అవ్వచ్చుగాక. కానీ నీకేముండాలి? దేవుని దగ్గర మనకేముండాలి? సంపూర్ణ విధేయత ఉండాలి, సాత్వికం ఉండాలి. సాత్వికం అంటే నువ్వెవరవో నువ్వు మర్చిపోవాలి. దేవుడు ఎందుకొరకు ఈ లోకంలో నేను పుట్టించాడు జ్ఞాపకం చేసుకోవడమే సాత్వికం అంటే. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించవలెను. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి, కొందరు వారు కలిగిన దాన్ని బట్టి అతిశయిస్తారు. కానీ మనమైతే దేవుని యందే అతిశయించవలెను. దేవుడు నిన్ను కోరుకున్నాడు, అది అతిశయించాల్సిన కారణం. అది దేవుడు నిన్ను వాడుకుంటున్నాడంటే ఆ వాడుకున్న కార్యములు బట్టి నువ్వు అతిశయించకూడదు. అది గర్వములోకి వెళ్ళిపోతూ ఉంటుంది. గర్వమునకు ముందు నాశనము నడుస్తుంది, జాగ్రత్త. పడిపోతావు. మహాభక్తులే పడిపోయారు, దావీదు లాంటి వాళ్ళే పడిపోయారు, బిలాము లాంటి వాళ్ళే పడిపోయారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా,
అనేక మంది పడిపోయారండి. ఆఫ్టర్ ఆల్ మనమెంత, కానీ కాపాడబడుతున్నామంటే ఎవరు? దేవుడు కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి తండ్రి దగ్గర నేర్చుకున్న విద్య అండి. దయచేసి చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. అందుకని 10వ వచనం కూడా చదవండి. ప్రధాన యాజకుడిని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని బిడ్డలారా, ఆ 7వ వచనం చదవద్దు, కానీ ఆయన అంగీకరింపబడిన అన్నాడు. ఎవరంట? యేసు ప్రభువారు అంగీకరించబడ్డాడంట, కుమారుడుగా అంగీకరించబడ్డాడట. ఎలాగా? విధేయత చూపుట వలన, దేవుని మాట వినుట వలన, దేవుని ఎదుట సాత్వికుడైపోవడం వలన. అటువంటి విరిగి నలిగిన మనసు మనం ఎల్లప్పుడూ కూడా ఆయుధంగా ధరించుకోవాలి. మనం ధనము హెచ్చినను దాని మీద అర్చించడానికి వీలు లేదు. ధనము లేకపోయినా సరే మన దీనస్థితిని బట్టి మనం నిర్ణయించుకోవడానికి వీలు లేదు. నీకు అధికారము లేదు. ఉన్నా ఆయనే మన దేవుడు, లేకపోయినా ఆయనే మన రక్షకుడు. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడే నేర్చుకున్నాడంటే మనం ఏం చేయాలి చెప్పండి? మనకు బైబిల్ అంతా తెలుసు. మనకి తెలుసు. ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 గ్రంథాల కూడా గురించి కూడా మనకు ఏ గ్రంథములు ఏముందో తెలుసు, ఏ అధ్యాయములు ఏముందో తెలుసు. ఏంది? దేవుని అన్నీ తెలిసిన వాడు ఏం చదువు వచ్చిందంటే వాడికి కీకరకాయ అన్నాడంట. ఏ చదువు రాని శంకరేమన్నాడు? కాకరకాయ అన్నాడు. ఇప్పుడు కాకరకాయ అన్నవాడు గొప్పవాడయ్యాడా? కీకరకాయ అన్నాడు గొప్పవాడయ్యాడా? కాకరకాయ అన్నవాడే గొప్పవాడు అయ్యాడు. అన్నీ తెలిసిన పరిచయుడు ఉన్నాడు, ఏమీ తెలిసి శంకర కూడా ఉన్నాడు. ప్రభు నన్ను మనకు అన్నీ తెలుసండి. ప్రార్థన ఎలా చేయాలో మనకి తెలుసు. ఎవరైనా ప్రార్థన చేస్తున్నా ఆ ప్రార్థనలు ఎలా ఉంటాయో కూడా కనిపెడతాం మనం. వాళ్ళు ఏమేమి ప్రార్థన చేస్తున్నారో కూడా మనకి ఇదే పరిశీలన. మన బ్రతుకు గురించి మన పరిశీలన ఉండదు. ఏమండి? నువ్వేం ప్రార్థన చేస్తున్నావు దాని మీద మన చెవులు ఉంటూ ఉంటాయి. ఏం చేస్తున్నావు, ఎవరి గురించి చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు. ఇది ప్రార్థనాపరుల లక్షణం కాదండి. పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉండి ప్రార్థన చేస్తున్న నమ్మితే వాళ్ళ ప్రార్థనల మీద నువ్వు దృష్టి పెట్టవు. నీవు కూడా అలాగా, నేను కూడా ప్రార్థనాపరులని చెప్పేసి దేవుని దగ్గర మహోన్నతుని విద్య నేర్చుకుంటూ ఉంటావు. నేర్చుకోవాలంటే నీకు ఉండవలసిన ఫస్ట్ క్వాలిఫికేషన్ విధేయత ఉండాలి, సాత్వికం ఉండాలి, దీన మనసు ఉండాలి. అలా ఉంటేనే దేవుడు తన చిత్తము నీకు బయలుపరుస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆఖరి మాట జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. చూడండి, 29వ వచనం. త్వరగా, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ. ఎవరన్నారు ఈ మాట? ఏ దేవుడైతే ఈ లోకమునకు వచ్చి నేను దీనుడును సాత్వికుడని అన్నాడు, ఆ దేవుడు అంటున్నాడు ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును. ఏంటి? యేసు ప్రభువును కొట్టినప్పుడు ఏం చేశాడు? ఆయన పారిపోయాడు. రాళ్ళతో కొడదామని చెప్పి అనుకున్నప్పుడు ఏం చేశారు వాళ్ళు? పారిపోయాడా? లేకపోతే అక్కడ వాళ్ళని గద్దించాడా? పారిపోయాడు. ఎవరైనా సర్వాధికారిని దేవుడు, ఆది అంతమైన దేవుడు, ఇదిగో మరణించుతాను కానీ యుగ యుగములు జీవించువాడనన్నాడు. ప్రభునందు ప్రేమైన భూమి మీద సర్వాధికారము అన్నవాడు ఇప్పుడు ఏం చేశాడు? ఆయన ప్రతాపం చూపించాలి కదా అక్కడ. ఏమండి? ఒకవేళ నీకే కృపావరం ఉంటే, స్వస్థపరిచే కృపావరం ఉంటే ఏం చేస్తావు నువ్వు? చచ్చిపోయిన కూడా లేపేస్తావు. వద్దన్నా సరి చేస్తావు నువ్వు, లేపుతావు. అందుకని కృపావరం స్వస్థపరిచే వారు కొంతమందికి ఎవడు దేవుడు.
ప్రభును ఒకవేళ దేవుడు నువ్వు శపించిన వాగ్దానం చేసాడు అనుకోండి, బిలాము చేసిన వాగ్దానికి ఇచ్చాడు అనుకో, ఏం చేస్తాడు అలాగనప్పుడు? నన్ను రాళ్ళతో కొడతారా మీరని చెప్పేసి ఏం చేస్తాడు? అడవులోంచి సింహాలు వచ్చి మిమ్మల్ని మింగేయునుగా కానాడు అనుకోండి, ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వచ్చేస్తాయి? కానీ యేసుప్రభు ఏమన్నాడు అక్కడ? అరే యేసుప్రభుకి అవమానం కదా అక్కడ? చెప్పండి, యేసుప్రభుకి అవమానమా కాదు అక్కడ? కానీ తండ్రి పడమని చెప్పాడు అంతే. తండ్రి పడమని చెప్పాడు. యేసుప్రభుని పట్టుకుందామని వచ్చినప్పుడు కూడా, వాళ్ళు పట్టుకున్నప్పుడు దేవుని బిడ్డలారా, పేతురు కోపం వచ్చి ఏమండి ప్రధాన యాజకుడి యొక్క సైనికుడు ఒకరి నుంచి చెవి నరికేసినప్పుడు, నీ కత్తి నీ వరలో పెట్టుము, నేను వేడుకుంటే దేవుడు నాకు కొన్ని వందల సైన్యాన్ని పంపించమంటే పంపించాడా? పంపిస్తాడు. నువ్వు చేస్తున్న పని ఏది నీకు తెలియదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. కొన్నిసార్లు అన్నాడు కదా, నీవు వ్యభిచారం వల్ల పుట్టావు అని చెప్పేసి అన్నారు. ఇదెంత అవమానం! మనమైతే రుజువు పెట్టి మనం ఏం చేస్తాం? ఛాలెంజ్ చేసేస్తాం. ఛాలెంజ్ చేస్తాం ఏంటి ఇంకంతే, అమ్మ వచ్చేస్తాడు, అబ్బా వచ్చేస్తాడు, నీకు ఛాలెంజ్ అని చెప్పి అంటావు. యేసయ్య ఏమన్నాడు అక్కడ? అంత గొప్ప దేవుడు, బలవంతుడైన దేవుడు నీ కోసం నా కోసం తను తగ్గించుకుని భరించాడండి. అన్ని భరించాడైనా, అవమానాలు భరించాడైనా. ఆయన సాత్వికుడు, దీన మనసు కలిగినటువంటి వాడు, అవమానాలు భరించాడు. ఎందుకంటే తండ్రి చెప్పాడు అక్కడ, మా నాన్న చెప్పాడు, వాళ్ళు ఏమన్నా సరే నువ్వు మౌనంగా ఉండమన్నాడు అంతే. మౌనంగా ఉన్నాడా లేడా? ఆయన గొర్రెవలే, వడకటేబండు గొర్రెవలే ఎలాగున్నాడు? మౌనంగానే ఉన్నాడు. ఆయన మౌనంగా ఉన్నాడు కాబట్టి రక్షణ మనకు దొరికింది. హల్లెలూయా. ఆయన మౌనంగా ఉండబట్టి ఇంత గొప్ప రక్షణ మనకి దొరికింది. అయినా సరే ఆయనకి ఇష్టమైన కార్యమును నేను ఎల్లప్పుడూ చేస్తాను. అవమానమైన పడతాను ఆయన కోసం, నిందలైన పడతాను ఆయన కోసం, శ్రమైన పడతాను ఆయన కోసం, ప్రాణం ఇచ్చేయమన్నా ఇచ్చేస్తాను నాకు ఆయన కోసం. తెల్లవారులు ప్రార్థన చేయమన్నా సరే చేస్తానంతే. సువార్త ప్రకటించమంటే వాళ్ళు వినకపోయినా చేస్తాను, సువార్త ప్రకటిస్తాను. అది సాత్వికుడి యొక్క లక్షణం అంటే. అది ప్రభునందు ప్రేమైన ఆయనకి ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేయటం అంటే. అంతేకాదు ఆయన యొద్ద వినిన సంగతులు మనుషులు ఏమనుకున్నా సరే ప్రకటిస్తాను. ఏమండి, ఒక్క వచనం చదువు ముగించేసుకున్న మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనములు ఏమని చదువుకుందాం చూడండి. మనుష్యుడా, ఏది ఉత్తమము అది నీకు తెలియచేయబడినది కనుక న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచూ ఉన్నాడు. ఏం ప్రేమించండి? కనికరాన్ని ప్రేమించండి, న్యాయముగా నడుచుకోనండి, కనికరమును ప్రేమిస్తూ ఇంతే కదా నీ దేవుడైనా దీన మనసు కలిగి నడుచుకోండి. ఇంతే కదా అడుగుతున్నాడు. ఏమడిగాడండి? ఆస్తులు సమర్పించమన్నాడా? జీవితాలు సమర్పించమన్నాడా? లేదే. దేవుని బిడ్డలారా, ఈ చిన్నదే కదా అడుగుతున్నాడు. ఎంత మంచి దేవుడు అండి. దేవుని బిడ్డలారా, ఇలా నడిచినప్పుడు ఎక్కడుంటో తెలుసా? దేవుని రాజ్యములో దేవుని సింహాసనం మీద కూర్చుంటాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీకు అర్థమైందో లేదో కానీ మన పరిచర్యకు ఉద్దేశం ఏంటంటే మనం ఇక్కడ మెదడులో ఉండాలి. మనం ఎక్కడ ఉండాలి? కాళ్ళు గోర్ల కింద ఉండొద్దు. అనేకులకు ఆలోచన చెప్పేవాళ్ళుగా, అనేకుల్ని ఏలుబడి చేసేవాళ్ళుగా, అనేకులకు తీర్పు తీర్చేవాళ్ళుగా ఉండాలి. అది నా కాన్సెప్ట్. అక్కడ ఉన్నాను నేను. అక్కడ ఉండే మాట్లాడతాను. ఎంత తగ్గించుకున్నాను మాట్లాడతాను. ఎన్ని శ్రమలు పడ్డాయినా సరే మాట్లాడతాను. దేవుని బిడ్డలారా, ఆ వాక్యము చేత మనం పట్టబడిన వారమై
యేసుతో సహవాసము చేసిన వారమై మనకు మాదిరి అయినటువంటి దేవుడిగా మనం ముందు పెట్టుకుని దినదినము మనం ఏం చేద్దాము? ఆయన కాడి ఎత్తుకుని ఆయన దగ్గర ఎప్పటి వరకు నేర్చుకోవాలి? ఆఖరి తుది శ్వాస విడిచిపెట్టేంత వరకు ఆయన దగ్గర నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతిరోజు, ప్రతి గడియ, ప్రతి నిమిషము కూడా మారు మనసు పొందుతూనే ఉండాలి. అంతేకాదు ప్రతి గడియ, ప్రతి దినము, ప్రతి నెల, ప్రతి సంవత్సరము కూడా జాగరూకులముగానే ఉండాలి. దేవుని బిడ్డలారు, ఇలా ఉన్నవాడు ఎక్కడుంటాడు? నాతో పాటు వాడును, వాడితో పాటు నేను కలిసి ఏం చేస్తాము? భోజనం చేస్తూ ఉంటాం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అప్పుడు మనకేం దొరుకుద్దంట? నిత్య విశ్రాంతి. నా కాడి ఎత్తుకుని ఆయన నేర్చుకోమన్నాడు కదా, అప్పుడు మీకేం దొరుకుద్దంట? అంతవరకు ఏం దొరకదు? విశ్రాంతి దొరకదు. మోషేకి దొరికిందా? పౌలుకి దొరికిందా? ఏమండి, మనకు దొరుకుద్దా? దొరకదు. మనకు విశ్రాంతి ఎక్కడుంది? అక్కడ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత విశ్రాంతి, సంతోషము, సుఖం అనే దానికి నిర్వచనం అక్కడ తెలుస్తుంది మనకి. సంతోషం అనేది నిర్వచనం కూడా అక్కడ తెలుస్తుంది మనకి. ఇవన్నీ కూడా తాత్కాలికమైనవే, కానీ నిత్యమైన సంతోషం అక్కడ ఉన్నది కనుక ఆ రాజ్యము కొరకు మనం ఏం చేద్దాము? సిద్ధపరచబడదాము. దేవుడి మాటలు మనం ఇన్ని కూడా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. Like, comment, and subscribe.